17-18 వచనాలు. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తమెంత గొప్పది. వాటిని లెక్కించేదాననుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే యుందును. ఈరోజు నేను సర్వసాధారణంగా చేసినట్టుగా కాకుండా ఒక అంశాన్ని గూర్చి మీ ముందుంచాలి అని అనుకుంటూ ఉన్నాను. ప్రతి వారం మనం ఒక లేఖన భాగాన్ని తీసుకొని ఆ లేఖన భాగాన్ని ధ్యానం చేస్తాం. కానీ ఇప్పుడు అనేకమైన లేఖన భాగాలను తీసుకొని ఒక అంశాన్ని మనము నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రతి సంవత్సరం 7,30,00,000 భ్రూణ హత్యలు జరుగుతూ ఉన్నాయి. 7,30,00,000 అబార్షన్స్. భ్రూణ హత్యలు అంటే ఏమనుకుంటారు? అబార్షన్స్. మొత్తానికి ప్రతి సంవత్సరం అది ప్రతి ఏటా ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు 2 లక్షల భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. ఎవ్రీ డే 2 lakhs అబార్షన్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇవి గవర్నమెంట్ లెక్కల్లో ఉన్నవి. గవర్నమెంట్ లెక్కల్లో ఉండనివి అన్అఫీషియల్. అవి సుమారు 1,50,00,000 ఉంటాయట. మొత్తానికి సుమారు 9 కోట్ల భ్రూణ హత్యలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. 9 కోట్లు. WHO ప్రకారం ప్రతి సంవత్సరం 7,40,00,000 మంది చనిపోతున్నారు. అవి పక్క లెక్క, అవి వేరే లెక్క. మనుషులు చనిపోవడం, ఇక్కడ చంపేయడం. పసిపిల్లలను గర్భములో ఉండగానే అత్యంత కర్కశంగా, క్రూరంగా ముక్కలు ముక్కలు నరికేసి చంపేయడం. భ్రూణ హత్య అంటే ఏమన్నా? దాని పేరే భ్రూణ హత్య అండి. ముక్కలు ముక్కలైతే మనకు ఎట్లా మటన్ షాప్కి వెళ్తే దాన్ని ముక్కలు ముక్కలు చేస్తారో అట్లా ముక్కలు ముక్కలైపోతాయి. అంటే మనుషులు ఎంతమంది చనిపోతున్నారో ఆ సంఖ్య కంటే ఎక్కువగా భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. వీటితో పాటు 5 ఏళ్ల లోపు పుట్టిన తర్వాత 5 ఏళ్ళు లోపే జీవించి చనిపోయే వారి సంఖ్య సుమారు 50 లక్షలు ఉంటుందంట సంవత్సరానికి. 50 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా 5 ఏళ్ల లోపు పుట్టిన తర్వాత కూడా 5 ఏళ్ళకు మాత్రమే బ్రతకగలిగేవారు. 14,000 మంది ప్రతిరోజు చనిపోతున్నారు. 5 ఏళ్ల లోపు పిల్లలు ఎవ్రీడే 14,000 మంది చనిపోతున్నారు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తూ ఉన్నాను? ఇలా 5 ఏళ్ల లోపు లేదా ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ, జవాబుదారీతనం రాకముందే చనిపోయేవారు ఎక్కడికి వెళ్తారు? గర్భములో ఉండగా, తల్లి గర్భములో ఉండగా కొంతమంది బలవంతంగా అబార్షన్ చేయించుకుంటారు కదా. ఇన్ని కోట్ల మంది, సుమారు 9 కోట్ల మంది పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? కొంతమందికి మిస్క్యారేజ్ అవుతుంది. ఇక్కడ కూర్చున్న వారిలో మీలో కొంతమంది అలాంటి అనుభవాలు గుండా వెళ్ళిన వారు ఉన్నారు. దేవుడు సంతానం ఇవ్వబోతున్నాడు అనే సంతోషము కొద్ది కాలానికి హరించిపోతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? బైబిల్ ఏం చెప్తూ ఉంది? నేను చాలాసార్లు సందర్భం ఉన్నా సందర్భం లేకపోయినా
పిల్లల ఫంక్షన్స్ జరిగిన ప్రతిసారి నేను చెబుతూ వచ్చాను, ఎట్టి పరిస్థితుల్లో మీరు భ్రూణ హత్యలు చేయవద్దు అని చెబుతూ వచ్చాను. ఇది హత్య, దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. దాన్ని హత్యగా అనుకోవట్లేదు చాలామంది. దాని పేరే తెలుగులో భ్రూణ హత్య. తెలుగులో, ఇంగ్లీష్లో బ్యూటిఫుల్గా భాష అంతా అని పెట్టారు. నేను చాలా సీరియస్ అయ్యా. మీరు హంతకులు అన్నా. ఐ టోల్డ్ దెమ్, దిస్ ఈస్ హౌ ఐ స్పోక్, యు ఆర్ మర్డరర్స్. మీ సొంత, ఎవరినో చంపడం కూడా కాదు, మీ సొంత కడుపులో మీ సొంత ఫ్లెష్ అండ్ బ్లడ్ చంపేశారు. మీకు తెలిసి చంపిన హత్యనే, అది తెలియకుండా చంపిన హత్యనే. ఇప్పుడు తెలియకుండా తప్పు చేస్తే ప్రభుత్వం ఒక రూల్ పెట్టింది అనుకోండి, నువ్వు తెలియకుండా చేస్తే దాన్ని వదిలిపెడతారా? హత్య చేస్తే హత్య చేస్తే తప్పు కాదని అనుకున్నాను అని అంటే వదిలిపెడతారా? వదిలిపెట్టరు. ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ అండ్ ఐ టోల్ దెమ్ వెరీ క్లియర్లీ, ఏమో మీరు ఎట్లా వేడుకోవాలో దేవుణ్ణి. హత్య చేశారు, ఇప్పుడు అయిపోయింది, హత్య చేసేశారు, మీ సొంత చేతులతో చేసేశారు. తల్లే చేయించుకుంది వెళ్ళి, క్షమాపణ వేడుకోమని చెప్పాను. ఇక మీరు ఎట్లా వేడుకుంటారో నేను చెప్పలేకపోయాను. ఎట్లా వేడుకుంటారో, దేవుడు ఎలా కనికరిస్తాడో మిమ్మలను అని. కానీ దేవుడు క్షమిస్తాడు. మన మట్టుకు మాత్రం లోపల అంతరంగంలో నిజమైన పశ్చాత్తాపం కలగాలి. దేవుని కృపను బట్టి వారు క్షమాపణ కోరుకున్నారు దేవుని దగ్గర. ఐ థింక్ నెక్స్ట్ మంత్ షీ కన్సీవ్డ్, బ్యూటిఫుల్ గర్ల్. ఇప్పుడు చాలా పెద్దగా ఉండొచ్చు, బ్యూటిఫుల్ గర్ల్, మేబీ 19 years సంథింగ్ లైక్ దట్. సో వింటున్నారా? అర్థమవుతుందా? గ్యాప్ కోసం భ్రూణ హత్యలు చేయకూడదు. ఇప్పుడు ఎక్కడ సరే, వాళ్ళ పరిస్థితి ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు నా సబ్జెక్ట్ అది కాదు, కానీ నా సబ్జెక్ట్ ఏంటంటే, విశ్వసించలేని వారు, నమ్మలేని వారు, యేసు ప్రభువును నమ్మలేని వారు పరలోకం వారికి ఉంటుందా? వాళ్ళు నమ్మలేరు. కావాలని ఈ పదం పెట్టాను నేను, చిల్డ్రన్ అని పెట్టలేదు. కొంతమంది వయసు పెద్దగా ఉన్నా వాళ్ళకు మానసికంగా ఎదుగుదల ఉండదు, వాళ్ళు కూడా నమ్మలేరు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ టైటిల్ పెట్టడం జరిగింది, హెవెన్ ఫర్ దోస్ హూ కెనాట్ బిలీవ్. నమ్మలేని వారిలో ప్రధానంగా రెండు రకాల వాళ్ళు ఉన్నారు. నంబర్ 1, మానసిక రోగులు, పుట్టుకతోనే డౌన్ సిండ్రోమ్తో పుట్టి వాళ్ళకేం అర్థం కాదు, ఇంకా అలాగే ఉంటారు. వాళ్ళు పిల్లల కంటే ఇంకా దారుణం. పిల్లలన్నా కొంచెం నయం, కానీ వీళ్ళు మరీ దారుణమైన పరిస్థితుల్లో ఉంటారు. వీళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? రెండవది, చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ, మంచి చెడ్డల వివేకము లేని పిల్లలు చనిపోతే అది ఎప్పుడొస్తుంది ఏంటి, ఆ విషయాలన్నీ కూడా మనం చూద్దాం. ఈ రెండు గ్రూపులకు పరలోకం ఎలా ప్రాప్తిస్తుంది? అభిప్రాయాలు రకరకాలుగా ఉన్నాయి. నేను ఒక 7 అభిప్రాయాలు సేకరించాను. క్రైస్తవ్యంలో 7 రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి యూనివర్సలిజం అంటారు, సార్వత్రికవాదం. వాళ్ళు ఏమంటారంటే మరణం తర్వాత ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్తారు. దిస్ ఈజ్ కాల్డ్ యూనివర్సలిజం. ఎవ్రీబడి విల్ గో టు హెవెన్. కాబట్టి ఇక వీళ్ళని ప్రత్యేకంగా వీళ్ళ గురించి మాట్లాడడం ఎందుకు? ఎనీవే ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు హెవెన్. అసలు నరకమే లేదు, నరకానికి ఎవరు వెళ్ళరు, అందరూ పరలోకానికి వెళ్తారు. అది కరెక్టేనా? మీకు తెలిసినంతవరకు చెప్పండి, అది కరెక్టేనా? రెండవది, ఆత్మలేమి వాదము, నో సోల్ థియరీ. ఇదొక పిండం అంతే, సమ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. క్యాన్సర్ గడ్డ ఉన్నట్టుగా సమ్ గడ్డ, ఇది అనవసరమైన గడ్డ, దాంట్లో ఆత్మ లేదు. గర్భస్థ శిశువు
శిశువుకు ఆత్మ ఉండదని, కాబట్టి వారి నిత్య గమ్యాన్ని గురించి మాట్లాడడం అనవసరమని వీరి వాదం. మూడవది పసిపిల్లల ఎన్నిక వాదం. ఎలెక్ట్ చిల్డ్రన్ థియరీ అంటారు. ఎలెక్ట్ చిల్డ్రన్ థియరీ. కేవలం ఎన్నిక చేయబడిన పసిపిల్లలు మాత్రమే పరలోకానికి వెళ్తారని, మిగతా వారందరూ, ఎన్నికలో లేని పసిపిల్లలందరూ చనిపోగానే నిత్య నరకానికి వెళ్తారని ఇదొక వాదం ఉంది క్రిస్టియానిటీలో. నంబర్ 4 పసిపిల్లల బాప్తిస్మ వాదం. ఇన్ఫెంట్ బ్యాప్టిజం థియరీ. పసిపిల్లలను వారి తల్లిదండ్రులు చర్చికి తీసుకొని వెళ్ళి వారికి చిలకరింపు బాప్తిసం ఇస్తే, ఆ ఇచ్చిన తర్వాత వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు పరలోకానికి వెళ్తారు. ఎవరైతే ఆ చిలకరింపు బాప్తిసం తీసుకోలేదో పసిపిల్లలుగా ఉన్నప్పుడు, లేదా తల్లిదండ్రులు వాళ్ళకి ఇవ్వలేదో, అలాంటి వారు నరకానికి వెళ్తారు. నంబర్ 5 పసిపిల్లల పాపరహిత వాదం. ఇన్ఫెంట్స్ ఆర్ సిన్లెస్ అనే ఒక థియరీ ఉంది. అయ్యో, పిల్లలు పాపులు కాదు, వాళ్ళు పాపముతో ఎవరు పుట్టరు, జన్మ పాపము లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలామంది సో కాల్డ్ క్రిస్టియన్స్ బిలీవ్ దిస్. వెరీ ఫేమస్ ఇది. కాబట్టి వారు పాపంతో పుట్టరు, కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పాపంతో పుట్టకపోతే పాపమే కదా సమస్య, పాపంతో పుట్టకపోతే వాళ్ళు పరలోకానికి వెళ్తారు అని వీరి వాదం. నంబర్ 6 అంటే 6వ వాదం లవ్ ఆఫ్ గాడ్ థియరీ. దేవుడు అత్యంత కరుణా సంపన్నుడని, ప్రేమామయుడని, ఆయన ఎవరిని నరకానికి పంపించే మనస్సు ఆయనకు ఉండదు, కాబట్టి అందరూ పరలోకానికి వెళ్తారు బేస్డ్ ఆన్ ద లవ్ ఆఫ్ గాడ్. ఇది సార్వత్రిక వాదం ఇంచుమించు ఒకటే. 7వది భవిష్యత్ జ్ఞానవాదం. 4 నాలెడ్జ్ థియరీ. దేవునికి భూత వర్తమాన భవిష్యత్ కాలములన్నీ కూడా అన్నీ తెలుసు దేవునికి, కాబట్టి దేవుడు భవిష్యత్తులోనికి తొంగి చూచి 2024లో ఈ వ్యక్తికి సువార్త ప్రకటించబడితే ఆ వ్యక్తి సువార్తను నమ్ముతాడని 24లో నమ్ముతాడు. కానీ 24 వరకు ఉంటే కదా, చిన్నప్పుడే చనిపోతాడు, మధ్యలో చనిపోయాడు. కానీ సో గాడ్ ఫోర్సా హిస్ ఫెయిత్, ముందుగానే చూశాడు. ఓ, ఆయన గనక సువార్త ప్రకటించబడితే ఖచ్చితంగా ఆయన నమ్ముతాడు అని దేవుడు అనుకుని, అలాగూ అనుకున్న వాళ్ళు మధ్యలో చిన్నప్పుడే చనిపోతే వాళ్ళు పరలోకానికి వెళ్తారని మరికొంతమంది అంటూ ఉంటారు. బైబిల్ ఏమంటుంది? ఇన్ని రకాలైన థియరీస్ మధ్యలో మనం ఎక్కడున్నాం? అసలు వాట్ డస్ ద బైబిల్ సే? బైబిల్లో నుంచి మనం చూడబోతున్నాం. కొంచెం మీరు బాగా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నిద్రపోయే టైం కాదు, అటు ఇటు చూసే టైం కాదు, పిల్లలతో ఆడుకునే టైం కాదు. ఊరికే మామూలుగా అయితే కథలు అవి ఇవి చెబుతూ ఉంటే ఎలాగో పడతాయి, అటు ఇటు తిరిగితే కూడా మైండ్ పడతాయి. ఇక్కడ కొంచెం మనసు పెట్టాలి, జాగ్రత్త పడాలి. నాకు ఏం జరగలేదు లేరు అనుకుంటే నీ పిల్లలకు జరిగింది అనుకోండి. నిన్న ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చాం మేము రాత్రి. ఆ అమ్మాయికి ఫస్ట్ పుట్టక ముందే బిడ్డ గర్భస్రావమైంది. ఆమెను నార్మల్ స్థితికి తీసుకొని రావడానికి చాలా నెలలు పట్టింది. చాలా మానసికంగా చాలా కృంగిపోయింది. దేవుడు ఆ అమ్మాయిని కనికరించి మరొక సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. సో పీపుల్ గో త్రూ లాట్ ఆఫ్ స్ట్రగుల్. ప్రపంచవ్యాప్తంగా చాలామంది పిల్లలు, ముఖ్యంగా డెవలపింగ్ కంట్రీస్లో చాలామంది పిల్లలు 10 ఏళ్ల వయసుకు రాకముందే చనిపోతారట. కోట్లల్లో ఉంది సంఖ్య. కనుక మనము బ్రతికి ఇంతవరకు వచ్చామంటే దేవుని స్తుతించాలి మనం.
ఏదో మనం మంచి ఆరోగ్యకరమైన ఆహారం పెట్టినందువల్ల బాగున్నామని అనుకునేరు. ఇంకో మాట కూడా చెప్పాలి ఇందులో, అబార్షన్ చేసుకుంటే ఎంత సేఫ్ అబార్షన్ అనే దాని మీద రీసెర్చ్ జరిగింది. చాలా ప్రమాదం అట. ఇట్స్ నాట్ సేఫ్, ఇట్ ఈజ్ నాట్ సేఫ్. దానివల్ల అనేక అనర్థాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ విషయంలో కూడా జాగ్రత్త పడాలి. తెలంగాణలో అబార్షన్స్ విపరీతంగా పెరిగిపోయాట. ఎంత శాతం పెరిగింది అని స్టడీ చేస్తే గత 5 సంవత్సరాల్లో అబార్షన్స్ రేటు 900% పెరిగిందట. 900%, 900%. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ అబార్షన్ చేయించుకుంటున్నారు చాలామంది. గత 5 ఏళ్లకు ఇప్పటికి పోలిస్తే ఇంత విపరీతమైన స్థాయిలో అబార్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. జాగ్రత్త. నేను 139వ కీర్తన చదివాను కదా, ఒకసారి అక్కడికి రండి. 139వ కీర్తనకు రండి. ఈ కీర్తనలో 6 సత్యాలు మనకు కనబడతాయి. నేను ఊరికి అవి మెన్షన్ చేసి ఆ తర్వాత మెయిన్ పాయింట్లోనికి వెళ్తాను. ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన. ఇందులో మొట్టమొదటి సత్యం, మొదటి 4 వచనాల్లో, నీవు నీ తల్లి గర్భంలో పడకపూర్వమే దేవునికి నిన్ను గూర్చిన సమస్త విషయాలు తెలుసు. నీ కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, వారిని గూర్చిన సమస్త విషయాలు తెలుసు. దేవునికి తెలియదంటే ఏమీ లేదు. హీ నోస్ ఆల్ థింగ్స్. గాడ్ ఈజ్ ఆమ్నిషియంట్. నిన్ను గురించి తెలుసు, నీ పిల్లల గురించి తెలుసు. నీ తల్లి గర్భంలో నువ్వు పడకమునిపే, నీ గర్భంలో నీ బిడ్డ పడకమునిపే దేవునికి తెలుసు. దట్స్ నంబర్ 1. నంబర్ 2, 5-6 వచనాల్లో దేవుడు చురుగ్గా నీ జీవితంలో పనిచేస్తూ ఉన్నాడు. 3వది 7, 8, 9, 10 వచనాల్లో దేవుడు నిన్ను మర్చిపోవడం కానీ, నీ పిల్లలు మర్చిపోవడం కానీ, నిన్ను చూడనట్టు ఉండడం కానీ జరగదు. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ యూ. 4వ విషయం 11 నుంచి 12 వచనాల్లో దేవుని జ్ఞానానికి పరిమితులు లేవు. దేవుడు సర్వజ్ఞాని. ఆయన ఎందుకు అలా చేస్తున్నాడు అనేది ఆయనకే తెలుసు, మనకు తెలియదు, మనకు అర్థం కావు. దేవుని యొక్క అనేకమైన కార్యములు మనకు అర్థం కావు. అపోస్తలుడైన పౌలే చేతులెత్తేశాడు. రోమాపత్రిక 11వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపన శక్యములు, ఆయన మార్గములు అగమ్య గోచరములు. బట్ హీ నోస్ వాట్ హీ ఈస్ డూయింగ్. ఆయనకు తెలుసు ఆయన ఏం చేస్తూ ఉన్నాడో. దేవుడు నిన్ను ఇప్పుడు ఎంత ఎరుగుచున్నాడో అలాగే నీ తల్లి గర్భంలో నీవు రూపించబడినప్పుడే నిన్ను అంత ఎరుగును. అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు, ఎల్లప్పుడూ తెలుసు. 5వది, దేవుడు వ్యక్తిగతంగా నీ సృష్టికర్త. నీ బిడ్డకు నీవు జన్మనివ్వలేదు, దేవుడు నీ బిడ్డను పుట్టించాడు కాబట్టి నువ్వు జన్మనిచ్చావు. గాడ్ ఈజ్ ద క్రియేటర్. కనుక నీకు నీ కడుపులో ఉండే బిడ్డ మీద సర్వహక్కులు లేవు, దేవునికి ఉన్నాయి సర్వహక్కులు. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేయకూడదు, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేయకూడదు. గ్యాప్ కోసమనో లేకపోతే ఇంకో దానికోసమనో చేయకూడదు. బై ద వే, నేను ఈ ప్రసంగాన్ని ముందుగానే సిద్ధపడి ఈరోజు ఓ పోస్టర్ కూడా చేయించి పెట్టడం జరిగింది. కొంతమందికి ఫోన్ చేసి పిలవడం జరిగింది. యూ షుడ్ కమ్ అండ్ లిసన్. వినాలి, అసలు ఏంటి ఈ విషయం ఏంటి తెలుసుకోవాలి. 6వది, దేవుడు వ్యక్తిగతంగా నీ గమ్యాన్ని నిర్ణయించాడు. ఆయన ప్రణాళిక వేశాడు. దావీదు గమ్యం మాత్రమే కాదు, యిర్మీయాను గురించి ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఒక ప్రణాళిక ఉంది. అపోస్తలుడైన పౌలు గురించి గలతీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయనకు ఒక ప్రణాళిక ఉంది.
ఈ 6 సత్యాలను మనం ఎదుట పెట్టుకొని ఇప్పుడు దేవుడు పిల్లలను ఎలా చూస్తాడు? హౌ డస్ గాడ్ ట్రీట్ చిల్డ్రన్? మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు రాబర్ట్ లైట్నర్. చాలా థియాలజీ బుక్స్ రాశాడు. ఆయన ఈ విధంగా అన్నాడు, పిల్లలు అందమైన మరియు రమ్యమైన వారు. అందమైన వారు, దే ఆర్ బ్యూటిఫుల్, దే ఆర్ వెరీ ప్లెజెంట్. పిల్లల్ని చూస్తే, పిల్లలను ప్రేమించడం క్రూరులు కూడా ప్రేమించగలుగుతారంట. పిల్లలను, వృద్ధులను ప్రేమించడం కష్టం. పిల్లలు అందమైన మరియు రమ్యమైన వారు, కానీ వారు తప్పిపోయిన వారు కూడాను. వారు చూడముచ్చటగా ఉన్నవారు మాత్రమే కాక చెడిపోయిన వారు కూడాను. చూడ్డానికి చూడముచ్చటగా ఉంటారు, కానీ వారు పుట్టుకతోనే లోపల పొల్యూషన్తో పుట్టారు. వారు జీవం చేత నింపబడిన వారు మాత్రమే కాక అపరాధములలో పాపములలో చచ్చిన వారు కూడాను. మనం చూడడానికి ఫిజికల్గా దే ఆర్ అలైవ్, బట్ స్పిరిచువల్లీ దే ఆర్ స్టిల్ బార్న్, దే ఆర్ డెడ్. అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారు అనే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. వారు చేసే పాపపు కార్యాలు వారిని పాప స్థితిలో పెట్టవు. అంటే పాపం చేసినందువల్ల వాళ్ళు పాపులుగా మార్చబడరు. వారు పుట్టే సమయానికే పతనమై దేవుని శిక్ష క్రింద ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు లేకుండా నమ్మగలిగిన వారికి కానీ నమ్మలేని వారికి కానీ ఎవరికి రక్షణ లేదు. నమ్మగలిగిన వారు, ఇప్పుడు మనం పెద్దవాళ్ళమయ్యాం, నమ్మగలుగుతాం, విని అర్థం చేసుకోగలుగుతాం, స్పందించగలుగుతాం. నమ్మలేని వారు, మానసిక రోగులు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, వాళ్ళు నమ్మలేరు, వాళ్ళకేం అర్థం కాదు. ఊరికే మనం చెబుతూ ఉంటే కొన్ని విషయాలు, జీసస్ ఈజ్ సో గుడ్, నైస్, గాడ్ ఈజ్ సో గుడ్ అంటే అవన్నీ కూడా వింటారు, కానీ అది ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీకి సంబంధించిన విషయం కాదు. యేసు ప్రభువు లేకుండా, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరు రక్షణ పొందరు. వాళ్ళు నమ్మలేని వారు కానీ నమ్మగలిగిన వారు కానీ ఎవరు రక్షణ పొందరు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆకాశము క్రింద భూమి మీద ఇయ్యబడిన ఏ నామమున రక్షణ కలగదు, ఈ నామమున తప్ప. అపోస్తల కార్యములు 4:12. మనుషులందరికీ రక్షణ అవసరం. లూకా 19వ అధ్యాయం 10వ వచనంలో అందరూ నశించిపోయారు అని రాయబడింది. యోహాను సువార్త 3:18 ప్రకారం మనకు ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది అని రాయబడింది. వీఆర్ ఆల్రెడీ కండెమ్డ్ అని ఉంది. యోహాను సువార్త 3:36 ప్రకారం మనం ఉగ్రత కింద ఉన్నాం. వీఆర్ అండర్ ద wrath of God. wrath of God abides on them అని ఉంది. కీర్తనలు 51:5, ఎఫెసీ పత్రిక 2:3, మొదటి కొరింథీ పత్రిక 15:22, రోమ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ప్రకారము మనమందరము జన్మ పాపులము, పుట్టుకతోనే పాపులము. అందుకే మనం చెడు నేర్పించాల్సిన అవసరం లేదు ఎవరికి, ఆటోమేటిక్ వస్తుంది. మంచి నేర్పించడానికి ప్రయత్నం చేయాలి. వీఆర్ ఆల్ సిన్నర్స్ బై బర్త్. పుట్టుకతోనే అలా పుట్టాము. ఎవరు ఆరోగ్యంగా లేరు ఆధ్యాత్మికంగా, అందరూ కూడా అనారోగ్యంతో ఏమంటారు, వికలాంగులుగా పుట్టారు, ఆధ్యాత్మిక వికలాంగులుగా పుట్టారు. జన్మ పాపులం కాబట్టి పెరిగి పెద్దగవుతుండగా మనము జీవిత పాపులం కూడా అయిపోతాం. రోమపత్రిక 3వ అధ్యాయం 11 నుంచి 23 వచనాల వరకు స్పష్టంగా బైబిల్ బోధిస్తుంది. కాబట్టి పిల్లలు పాపులు కాదని చెప్పడానికి వీలు పడదు, వాళ్ళు పాపులు. అయితే దేవుడు తన వాక్యంలో పిల్లల గురించి మాట్లాడుతూ ఈ విధంగా ఆయన చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం, యెషయా, యెర్మియా, విలాప వాక్యములు, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనము నుంచి 22వ వచనం వరకు. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను
ఆ బొమ్మలు మింగివేయునట్లు వాటి పేరట వారిని వధించితివి. నీ జారత్వము చాలకపోయిననియు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి. నీ బాల్యకాలమందు నీవు దిగంబరివై వస్త్రహీనముగా నుండి నీ రక్తములో నీవు పొర్లుచుండిన సంగతి మనసునకు తెచ్చుకొనక ఎన్ని హేయ క్రియలను ఇంకా జారత్వమును చేయుచు వచ్చితివి. నేను వివరిస్తాను. ఇంకో వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 34వ వచనం. 2:34. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది. కన్నములలోనే కాదు కానీ నీ బట్టలన్నిటి మీదను కనబడుచున్నది. నిర్దోషులైన దీనుల ప్రాణ రక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది. 19వ అధ్యాయం 4వ వచనం. ఏలైనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసి ఉన్నారు. వారైనను వారి తండ్రులైనను యూదా రాజులైనను ఎరుగని అన్య దేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి. నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి. యోనా గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. మనం చదివిన ఈ లేఖన భాగాలన్నీ ఎవరివో తెలుసా? పిల్లలకు సంబంధించినవి. ఇంకా వారి మీద నేరస్థాపన, వారికి మంచి చెడుల వివేకము, కుడి ఎడమలు తెలియని వివేకం ఇంకా అది రాలేదు. అది ఎప్పుడొస్తుంది అనేది నిర్దిష్టంగా మనం చెప్పలేం. కానీ అలాంటి వారిని దేవుడు నిరపరాధులు, ఇన్నసెన్స్, హీ కాల్స్ దెమ్ ఇన్నసెన్స్, నిర్దోషులు అని పిలుస్తూ ఉన్నాడు. ఆదాముకు పుట్టిన ప్రతి ఒక్కరూ పతనావస్థలో ఉన్నారు. వీఆర్ ఆల్ ఫాలెన్. అయినప్పటికీ స్వేచ్ఛాపూర్వకంగా, అంటే వాలంటరీగా, సాహసంగా, ప్రిజంప్షియస్లీ సాహసించి పాపం చేయడం, సాహసించి పూర్వ సంకల్పిత పాపము అంటే ప్రీమెడిటేటెడ్ సిన్, ఆలోచించి ఇది చెయ్యాలి అని ఆ విధంగా ప్రీమెడిటేటెడ్ పాపము చేసిన వారిని దోషులుగా చూచినట్లు దేవుడు పసిపిల్లలను దోషులుగా చూడడం లేదు. అంటే వాలంటీర్గా చేస్తూ ఉన్నారు, సాహసించి చేస్తూ ఉన్నారు, ప్రీమెడిటేటెడ్గా చేస్తూ ఉన్నారు. అలాంటి వారిని చూసేటట్లుగా దేవుడు పిల్లలు చూడట్లేదు. ఈ పిల్లల పట్ల దేవుడు ఎంతో వాత్సల్యము ప్రదర్శిస్తున్నాడు. నేను విచారపడవద్దా? ఇంతమంది మీద 120,000 మంది కుడి ఎడమలు ఎరగని ఈ పిల్లలున్నారే, వారి మీద నేను వారిని గూర్చి విచారపడవద్దా అని దేవుడు ఎంతో కనికర సంపన్నుడుగా మాట్లాడుతున్నాడు. దట్స్ నంబర్ 1. పసిపిల్లలందరూ దేవుని వారని దేవుడే చెప్తున్నాడు. దిస్ ఈజ్ నంబర్ 1. హీ కాల్స్ దెమ్ హిజ్ ఓన్ పీపుల్. జస్ట్ లైక్ అంటే ఏర్పరచబడిన వారు, రక్షించబడిన వారిని తన సొంత ప్రజలుగా చేసుకున్నట్టుగా దేవుడు పిల్లలందరినీ, ఎవరి పిల్లల్ని? విగ్రహారాధికుల పిల్లల్ని కూడా, నాట్ జస్ట్ క్రిస్టియన్స్ చిల్డ్రన్, విగ్రహారాధికుల పిల్లలు చనిపోతే కూడా, అంటే సంవత్సరానికి 9 కోట్ల మంది ఖచ్చితంగా పరలోకం చేరుకుంటున్నారు. సుమారు 9 కోట్ల మంది పిల్లలు వాళ్ళను భ్రూణ హత్యలు చేసేస్తున్నారు కదా. ఇప్పుడు రెండవది, దేవుడే జవాబుదారీ తనము యొక్క మనస్సును లేదా వయస్సును నిర్ణయిస్తాడు. హీ డిసైడ్స్, గాడ్ అలోన్ డిసైడ్స్ ద ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ.
ఎందుకు? కొంతమంది పిల్లలు ఇతరుల కంటే వేగంగా పరిపక్వతలోనికి వస్తారు. వ్యక్తిగత చెడు మరియు నీతిని గూర్చిన అవగాహనలోనికి వ్యక్తిగతంగా చెడిపోవడం, వ్యక్తిగత నీతిని గూర్చిన అవగాహనలోనికి ఇతరుల కంటే కొంతమంది పిల్లలు తొందరగా వస్తారు. యాకోబు పత్రిక 4:17లో కాబట్టి మేలైనది చేయనెరిగి ఉండియు, ఇది యజమాకౌంటబుల్, మేలైనది చేయనెరిగి ఉండాలి. మేలేంటో కీడేంటో ఈ వ్యక్తికి అర్థమై ఉండాలి. పిల్లలు తప్పులు చేస్తారు, వాళ్ళకు తెలియదు యాక్చువల్గా ఇది మేల ఇది కీడ అనేది తెలియదు. ఏడుస్తారు, గీపెడతారు, ఇది నాది అంటారు, ఎక్స్ట్రీమ్లీ సెల్ఫిష్గా ఉంటారు. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్, బట్ దే డోంట్ నో దట్ ఇట్ ఈస్, అంటే దే ఆర్ కల్పబుల్, దే ఆర్, అంటే ఇది తప్పు అన్న విషయం కూడా వాళ్ళకు తెలియదు. ధ్యాస లేదు, ఆ జ్ఞానం లేదు వాళ్ళకు. మేలైనది చేయనెరిగి ఉండియో అలాగు చేయని వానికి అది పాపము కలుగును. ఒక వ్యక్తి తప్పక విధిగా, అంటే OUGHT ఆట్, షుడ్ అంటాం కదా, వీ ఆట్ టు లివ్ లైక్ దిస్, వీ షుడ్ డూ లైక్ దిస్, అలాంటి విధిగా చేయవలసిన విషయాలను గూర్చి పూర్ణ అవగాహన ఏర్పడి మంచేదో చెడేదో తెలుసుకునే జ్ఞానం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి జవాబుదారీతనం యొక్క వయస్సు వచ్చినట్లు మనం కొంత గ్రహించగలుగుతాం. ఇది రావాలి అంటే ఏది? తప్పక విధిగా చెయ్యవలసిన విషయాలను గూర్చిన పరిపూర్ణ అవగాహన ఏర్పడి లేదా పూర్ణ అవగాహన ఏర్పడి మంచేదో చెడేదో తెలుసుకునే జ్ఞానం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి జవాబుదారీతనము యొక్క వయస్సు వచ్చినట్లుగా మనము కొంత గ్రహించగలుగుతాం. అయినప్పటికీ కూడా పూర్తిగా మనం డిసైడ్ చేయగలుగుతామని నేనైతే అనుకోవట్లేదు. ఐ డోంట్ బిలీవ్ దట్ వీ క్యాన్, అంటే కరెక్ట్గా ఇట్లా చూసి ఈ అబ్బాయికి వచ్చింది అనుకుంటానని వెంటనే నేను డిసైడ్ చేయను. అనుకుంటా, బహుశా ఇలాంటి పదాలు వాడతాం కానీ బట్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. గాడ్ అలోన్ డిసైడ్స్ ఇట్. అందుకే ఎప్పుడు పిల్లలు ఆ స్థితికి వస్తారన్నదే దేవునికి తెలుసు, ఎవరికి తెలియదు. ఇక యేసుక్రీస్తు ప్రభు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులతో మాట అన్నాడు. వాళ్ళు ఆయన తప్పిపోయాడు అనుకున్నారు కదా, 3 రోజుల ప్రయాణం చేశారు, వెనక్కి వచ్చి ఎంత కంగారు పడ్డామో తెలుసా నీ గురించి అని ఆ తల్లిదండ్రులు అన్నప్పుడు యేసు ప్రభువు మాట అంటాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా అన్నాడు. అది జవాబుదారీతనం. హీ ఆల్రెడీ నోస్ వాట్ హీ హ్యాస్ టు డూ, వాట్ హీ సపోజ్ టు డూ. ఏం చెయ్యాలో ఆయనకు ఆల్రెడీ తెలుసు. 12 ఏళ్ల వయసులో ఆ మాట అన్నాడు. ఇప్పుడు మనం డిసైడ్ చేద్దాం, 12 ఏళ్ల పిల్లలకు వాళ్ళందరినీ కూడా ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ కింద పెడదామా? తెలియదు, వీ డోంట్ నో. యేసు ప్రభువుకు తానెవరో, ఆయన ఎందుకు పంపించబడ్డాడో, ఆయన ఏం చేస్తున్నాడో మానవుడిగా చూడాలి మనం. అక్కడ యేసు ప్రభువు వయసునందును, జ్ఞానమందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను మానవుడిగా. బట్ 12 ఏళ్ల వయసులో ఆయనకు వచ్చింది. ధర్మశాస్త్రం గురించి, కృప గురించి, పాపము గురించి, రక్షణ గురించి నిర్దిష్టంగా అవగాహన చేసుకోలేని వయసులో ఎవరు చనిపోయినా వారు పరలోకానికి చేరుతారు. నిర్దిష్టంగా దే డోంట్ నో వాట్ ఈస్ దిస్. లా అంటున్నారు, లేకపోతే కృప అంటున్నారు, పాపం అంటున్నారు, రక్షణ అంటున్నారు. దే డోంట్ అండర్స్టాండ్. యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు చనిపోయాడంటే కూడా నా కొరకు చనిపోయాడని ఇట్లా యాక్షన్ కూడా చేసి పాడతారు. బట్ డూ దే రియలీ అండర్స్టాండ్ వాట్ ఇట్ మీన్స్? ఐ డోంట్ థింక్ సో. కొంతమందికి కొంచెం తొందరగానే చిన్న వయసులోని అవగాహన రావచ్చు, కొంతమందికి ఎంత పెద్ద వయసు వచ్చినా మానసిక రోగులకైతే రానే రాదు ఇది. కాబట్టి వారి వయసును కాదు చూడాల్సింది, వారి స్థితిని చూడాలి. We should not look at their age, we should look at their condition. ఆ కండిషన్ బట్టి మనము కొంత తెలుసుకోవచ్చు. డోంట్ లుక్ అట్ ద ఏజ్. కొంతమంది
పెద్ద ఏజ్ వచ్చినా కానీ చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. మూడో విషయం, పిల్లలు తల్లిదండ్రుల పాపం కోసం మూల్యం చెల్లించరు. పిల్లలు వారి తల్లిదండ్రుల పాపం కోసం, అంటే తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లలు దాని మూల్యం చెల్లిస్తారా? నో. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో, నిర్గమకాండం 20వ అధ్యాయము 5వ వచనంలో, ఏలైనా కానీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు అన్నది ఇక్కడ. నిర్గమకాండం 34:6-7 వచనాల్లో, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని, కుమారుల మీదికిని అంటే మనమన్ల మీదికి కూడా రప్పించునని ప్రకటించాను. నేను చెప్పిన స్టేట్మెంట్ ఏంటి, నేను చదివిన వాక్యం ఏంటి? ఆపోజిట్ వాక్యం చదివాను. మీరు గమనించారో లేదు? ఇప్పుడు ద్వితీయోపదేశకాండం చదువుదాం. 5వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 9వ వచనం. వాటిని నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో, అండర్లైన్ చేసుకోండి, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు అని అంటాడు. ఇర్మియా గ్రంథం 32:18. ఈరోజు మనము చాలా రెఫరెన్స్లు చూడబోతూ ఉన్నాం. కొంచెం మనసు పెట్టి వినాలి, జాగ్రత్తగా వినాలి. దీని భావాన్ని చెప్తాను. నేను రెఫరెన్స్ ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ఇవి నేర్చుకొని 10 మందికి చెప్పాలన్న ఉద్దేశం చేతనే చెప్తున్నాను. ఇవన్నీ ఊరికనే టైపాస్ చేయడానికి కాదు. 32వ అధ్యాయం 18వ వచనం, నీవు 1000 మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయవాడు. వామ్మో, తండ్రుల దోషం తీసి పిల్లల ఒడిలో వేసేవాడని. ద్వితీయోపదేశకాండం 24. ఇవన్నీ నెగటివ్ రెఫరెన్స్లు. ఇప్పుడు నేను చెప్పిన దానికి నెగటివ్ రెఫరెన్స్లు ఇవి. నేను చెప్పిన పాయింట్ దానికి వ్యతిరేకంగా చెప్పాను. ద్వితీయోపదేశకాండం 24:16లో, 24:16 కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్కు పాజిటివ్ రెఫరెన్స్ అన్నట్టు. పిల్లలు తల్లిదండ్రులు చేసిన పాపానికి వారు శిక్షను అనుభవించరు, వాళ్ళు ఆ అపరాధాన్ని భరించరు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుడు, తల్లిదండ్రులు పిల్లల కోసం కానీ పిల్లలు తల్లిదండ్రుల కోసం కానీ మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నందును. యెహెజ్కేలు గ్రంథం 18:30లో ఈ పాయింట్ను సూత్రం రూపంలో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. పాపము చేయు వాడే మరణమునందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుట లేదని, కుమారుని దోష శిక్షను తండ్రిని మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందును. మరి ఇవన్నీ ఎలా తీసుకోవాలి? ఎవడు పాపం చేస్తే ఆ పాపం వానికే తగులుతుంది. తండ్రుల పాపం పిల్లల మీదకి తగలదు, కానీ కొన్ని చోట తగులుతుందని ఉంది. ఏంటి అది? ఇన్ఫ్లుయెన్స్ రూపంలో వస్తుంది అంతే. ఇప్పుడు తండ్రి తల్లి చెడిపోయారు, విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు, ఇష్టమైనట్టు బ్రతుకుతూ ఉన్నారు. ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం వాళ్ళ పిల్లల దగ్గర నుంచి చెప్పండి? సేమ్ థింగ్, వాళ్ళ పిల్లలు కూడా పడుతుంది. అందుకే మనకు చర్చికి వెళ్ళడము ఆప్షన్ అయితే మన పిల్లలకు అసలు అది వాళ్ళ డిక్షనరీలోనే ఉండదు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఇక వాళ్ళు చర్చికి వెళ్ళకపోతే వాళ్ళ పిల్లలు అసలు క్రిస్టియన్స్ అనే విషయం కూడా మర్చిపోతారు. అలాగా ఇన్ఫ్లుయెన్స్ రూపములో ఉంటుంది. కానీ ఎవని పాపానికి వాడే శిక్ష అనుభవించాలి. ఎవడు ద్వేషిస్తాడో వానికే శిక్ష.
దేవుణ్ణి ఎవడు ద్వేషిస్తాడో వానికి శిక్ష. కనుక తల్లుల దోషము, తల్లిదండ్రుల దోషము పిల్లల మీదకి అపరాధముగా రాదు. ఇట్ విల్ నాట్ కమ్ లైక్ దాట్. ఏ కుమారుడు కూడా తన తండ్రి అపరాధము గిల్టును భరించడు. కానీ పాపుల తరము యొక్క పిల్లలు, అంటే మీ తరము బాగా బ్రతకకపోతే, పాపంతో బ్రతుకుతూ పాపం చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతుంటే వాళ్ళ పిల్లలు సామాజిక పాపాల పర్యవసానాల చేత శక్తివంతంగా ప్రభావితులవుతారు. అంటే వారు కూడా భయంకరంగా చెడిపోతారు. నీవు 5% చెడిపోతే వాళ్ళు 20% చెడిపోయే అవకాశం ఉంది. వాళ్ళ పిల్లలు 50% చెడిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చే వాళ్ళు పూర్తిగా అసలు వాళ్ళు కంప్లీట్గా దేవుడు అంటేనే మేము క్రిస్టియన్స్ అనే ఆ కాన్సెప్టే లేకుండా కూడా ఉండే అవకాశం ఉన్నది. ఇది మనం చూస్తాం, ఎక్కడైనా చూస్తాం. ఇది యథా రాజా తథా ప్రజ. అందుకే మనం జాగ్రత్తగా ఉండకపోతే మన పిల్లలు ప్రమాదంలోనికి, మనము మన ప్రవర్తన ద్వారా మన పిల్లలను అత్యంత ప్రమాదంలోనికి నెట్టేస్తున్నాం. మన మనమలను మనవరాలను అత్యంత ప్రమాదంలోనికి నెట్టేస్తూ ఉన్నాం. చాలా చాలా మన సొంత ప్రవర్తన ద్వారా మన పిల్లల జీవితాలకు అర్థమనుకొని ఎంతో డబ్బు పెట్టి ఖర్చు పెట్టి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ మన సొంత ప్రవర్తన ద్వారా మన పిల్లల ఆధ్యాత్మిక జీవితాలను మనమే నాశనం చేస్తున్నాం. జాగ్రత్త. మనం బాగా బ్రతికితే దాని పర్యవసానం ఉంటుంది, దాని దీవెన ఉంటుంది. బాగా బ్రతకకపోతే దానికి వచ్చే నష్టం కూడా వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. ఇస్రాయేలీలే దానికి మాదిరి. మొదటి తరం వాళ్ళు పాపం చేశారు కదా, తిరుగుబాటు చేశారు దేవుని మీద. ఐగుప్తు దేశంలో నుంచి వచ్చిన మొదటి తరం వాళ్ళు తిరుగుబాటు చేశారు. అందరూ అరణ్యంలో చచ్చిపోయారు. రెండవ తరాన్ని చంపలేదే దేవుడు, వాళ్ళకు వాగ్దానం చేశాడు. వాళ్ళు తిరుగుబాటు చేయలేలా వాళ్ళు. అందుకే దేవుడు వారిని వాగ్దాన దేశంలోనికి తీసుకుని వెళ్ళాడు. కనుక పాపపు పర్యవసనాలు పిల్లల మీద మోపబడతాయి, కానీ అపరాధం మోపబడదు. గిల్ట్ కాదు, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ సిన్ విల్ బి గివెన్ టు దెమ్. ఒక్క తరం వాళ్ళు దేవునికి దూరం అయిపోతే చాలా ప్రమాదం ఉంటుంది. 4వ పాయింట్, ఇది మా ప్రొఫెసర్ గారు రాబర్ట్ పి లైట్నర్ గారి వాదన. ఇది ఆయన ఏమంటారంటే, నరకంలో పిల్లలు ఉన్నట్లు ఎక్కడైనా బైబిల్లో దాఖలాలు ఉన్నాయా? ఎక్కడా లేవు. నరకంలో పిల్లలు ఉన్నట్టు ఎక్కడా లేవు. ఓ పాస్టర్ గారు బోడుపల్లిలో ఉండేవాడు, ఇప్పుడు లేడు, చనిపోయాడు ఆయన. స్త్రీలు పరలోకానికి వెళ్ళరు అని ఒక పత్రిక రాద్దాం అనుకున్నాడు. స్త్రీలు పరలోకానికి వెళ్ళరు. చాలామంది పాస్టర్లను అడిగాడట, ఒక్క రెఫరెన్స్ చూపించు బైబిల్లో స్త్రీలు పరలోకంలో ఉన్నట్టు. ఒకటే రెఫరెన్స్. ఏమేమో చెప్పారో అది నో, మీరు నాకు రెఫరెన్స్ చూపించాలి. రాద్దామని ఆయన ఆల్రెడీ ఇంతకుముందు పత్రికలు రాసే అలవాటు ఉంది ఆయనకు. ఈ పత్రిక రాసి పరలోకంలో స్త్రీలు ఉండరు, ఓన్లీ పురుషులు మాత్రమే ఉంటారు. అబ్రహాం ఉన్నాడు కదా, లాజరు పోయినాడు కదా. సో అట్లా స్త్రీలు ఉన్నట్టు లేదు పరలోకంలో. ఎట్లా? నేను వెళ్ళా ఆయన దగ్గరికి, మా బంధువు వెళ్ళి నేను ఆయనకు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంను చదివి చూపించాను. అక్కడ యువోదియా సుంటుకి అనే 2 స్త్రీలు ఉన్నారు. వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్న. కానీ ఎవరి పేరు జీవగ్రంథమందు వ్రాయబడలేదో వాడు అగ్ని గంధకములతో మండు గుండంలో పడవేయబడినది 20వ అధ్యాయం 15వ వచనంలో ప్రకటన గ్రంథంలో ఉంది. జీవగ్రంథంలో ఉన్న వాళ్ళందరూ పరలోకంకి వెళ్తారా అంటే వెళ్తారు. మరి ఇక్కడ వీళ్ళ పేర్లు, 2 పేర్లు, లేడీస్ పేర్లు ఉన్నాయి కదా అంటే, నువ్వు రాకపోతే కనుక ఖచ్చితంగా నేను స్త్రీలు పరలోకానికి వెళ్ళరని ఓ పత్రిక రాసి పంచుండేవాడిని నేను అన్నాడు. కనీసం ఒక్కచోట కూడా పసిపిల్లలు నరకంలో ఉన్నట్లు కనిపించదు. ధవల సింహాసనపు తీర్పులో కూడా పిల్లలు కనిపించడం లేదు. 5వ పాయింట్, యేసుక్రీస్తు ప్రభువు పిల్లల్ని ఎలా చూశాడు?
ఆయన యాటిట్యూడ్ టువర్డ్స్ ద చిల్డ్రన్, లేదా హౌ హీ ట్రీటెడ్ చిల్డ్రన్. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల వరకు నేను భావాన్ని చెప్తాను, అది చదవడానికి ఇప్పుడు టైం లేదు. యేసుప్రభు పిల్లల గురించి చాలా హై వ్యూ ఉంది యేసుప్రభుకి. హీ హాజ్ ఎ హై వ్యూ ఆఫ్ చిల్డ్రన్. గొప్పగా చెప్పాడు వాళ్ళ గురించి. ఆధారపడే విషయంలో, విశ్వసించే నమ్మే విషయంలో, అక్కడ పైన ఒక ఎత్తైన స్థలంలో నిలబడి దూకురాడే దూకుతాడు. తండ్రి పిలిస్తే, తల్లి పిలిస్తే దే విల్ ట్రస్ట్. ఒకవేళ అమ్మో పట్టుకుంటాడో లేదో అని అనుకుంటాడా? అనుకుంటే దూకుతారా? ఎవరి పిల్లలైనా దూకుతారండి. కనుక ఆధారపడే విషయంలో, నమ్మే విషయంలో, అమాయకత్వంలో మరియు వినయంలో యేసుక్రీస్తు ప్రభు పిల్లలను మాదిరిగా చూపాడు. రక్షించబడిన విశ్వాసిని గూర్చి వివరించడానికి యేసుక్రీస్తు ప్రభు రక్షించబడిన విశ్వాసిని గూర్చి మాట్లాడుతూ ఆయన పిల్లలను ఉదాహరణగా వాడాడు. మత్తయి సువార్త 18:14 అలాగునని ఈ చిన్నవారిలో ఒకడైనను నశించట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. స్వాభావిక పిల్లలు నశించట దేవునికి ఇష్టం లేదు. అలాగే ఆధ్యాత్మికంగా దేవుని పిల్లలు అయ్యారు కదా, వాళ్ళు నశించటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు తన సన్నిధికి వచ్చే పిల్లలను కాపాడి భద్రపరుస్తాడు. వాళ్ళను కాపాడి భద్రపరుస్తున్నాడు, వీళ్ళని కాపాడి భద్రపరుస్తున్నాడు. ఇదే విషయం మనకు మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో కూడా కనబడుతుంది. పిల్లలు దేవుని రాజ్యంలోనికి సంతోషంగా అంగీకరించబడుతున్నట్టుగా చెప్తాడు యేసుప్రభు. అలాగే ఆధ్యాత్మికంగా ఉన్నవారు కూడా దేవుని రాజ్యంలోనికి యు ఆర్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ పోలికకు అర్థం కావాలి అని అంటే ఇది సత్యమైతేనే ఇది సత్యం. ఆధ్యాత్మిక పిల్లలను ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఈ పిల్లల్ని అంగీకరిస్తున్నాడు అని ఆ పోలికను వాడడం జరిగింది. అంటే చిల్డ్రన్ ఆర్ యాక్సెప్టెడ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇంకో మాట, ఎక్కడైనా సువార్తల్లో యేసుప్రభు అవిశ్వాసులను ఆశీర్వదించినట్టుగా ఉందా? అవిశ్వాసులను ఆశీర్వదించినట్టుగా. కానీ చిన్నపిల్లలను ఎత్తుకొని వారిని ముద్దాడి వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించాడు. శపించబడిన వారిని ఆశీర్వదించడు యేసుప్రభు, ఆశీర్వదించబడిన వారిని శపించడు యేసుప్రభు. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడు యేసుప్రభు. ఇందులో కొన్ని విషయాలు మనం గమనిద్దాం. నంబర్ 1, పిల్లలు పెద్దలు అందరూ పాపంలో పుట్టి పాపలైపోయారు అన్నది బైబిల్లో చాలా క్లియర్గా ఉన్న సత్యం. పిల్లలు పెద్దలు అందరూ పాపంలోనే పుట్టారు. మొదటి రాజుల గ్రంథం 8:46 పాపము చేయని వాడు ఒకడునూ లేడు, వారు నీకు విరోధముగా పాపము చేశారు అంటాడు. కీర్తనలు 51:5 నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఈ మాట చెప్పినప్పుడు నా కుమారుడు పాపములో పుట్టినవాడు అందుకే చచ్చిపోయాడు, మధ్యలో బెత్షెబాకు పుట్టిన కుమారుడు చనిపోయాడు కదా, ఆమె గురించి చెప్పట్లేదు, ఆ తల్లి గురించి చెప్పట్లేదు, ఈయన తల్లి గురించి చెప్తున్నాడు. ఆయన దావీదు తల్లి గురించి చెప్తున్నాడు. నా తల్లి గర్భములోనే నేను పాపములో పుట్టిన వాణ్ణి, నా తల్లి నన్ను గర్భమున ధరించింది పాపములోనే. అంటే పుట్టగానే ప్రతి ఒక్కరికి జన్మ పాపం ఉంది. తల్లిదండ్రుల కలయిక పాపమని కాదు, మళ్ళీ అలా అనుకునేరు, అలా కూడా కాదు. దావీదు వల్ల అమ్మ ఘోరమైన వ్యభిచారం చేసినందువల్ల దావీదు పుట్టాడా? అలా కూడా కాదు. జస్ట్ సింపుల్, పాపరహితునిలో నుండి పాపసహితుడు పుట్టలేడు, పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టలేడు. అంటే పాపం చేసిన వానిలో నుంచి పాపం చేయని వాడు పుట్టలేడు. ఆదాం పాపం చేశాడు, ఆయన స్వభావం మనకు అందరికీ ఆటోమేటిక్గా వచ్చింది. ఇది మనం గమనించాలి. చాలా వచనాల్లో దీనికి ఐ హ్యావ్ రిటన్ సో మెనీ రెఫరెన్సెస్ బట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్, సో ఐ విల్ గో హెడ్. రెండవది, ఇందులోనే మనం నేర్చుకుంటున్న 5వ పాయింట్లో మొదటి విషయం, పిల్లలు పెద్దలు అందరూ పాపంలో పుట్టారు.
అండ్ దెన్ రెండవది, ఏ మనుషుడైనా రక్షణ పొందేది దేవుని కృపచేతనే కానీ తాను చేసిన మంచి కార్యాలను బట్టి కాదు. ఎవరైనా రక్షణ పొందాలంటే ఓన్లీ బై గ్రేస్ త్రూ ఫెయిత్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. సత్క్రియల వల్ల కాదు, మంచి క్రియల వల్ల కాదు. మూడవది, యేసుక్రీస్తు శిలువపై చేసిన త్యాగపూరిత కార్యాన్ని బట్టి మనం రక్షించబడతాం. ఎవరికైనా రక్షణ యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన ఆ త్యాగపూరితమైన కార్యాన్ని బట్టి మాత్రమే మనం రక్షణ పొందుతాం. నాలుగవది, మనం కృపచేత రక్షించబడ్డాం కానీ క్రియలను బట్టి తీర్పు పొందుకుంటాం. తీర్పు ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి. సాల్వేషన్ ఈజ్ ఆల్వేస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ జడ్జ్మెంట్ ఈజ్ ఆల్వేస్ బై వర్క్స్ దట్ యు డూ. నువ్వు ఏం పనులు చేసావు అన్న దాన్ని బట్టి జడ్జ్మెంట్ ఉంటుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11-15 వచనాల వరకు పాపుల అంతిమ తీర్పును గురించి అక్కడ వర్ణించడం జరిగింది. పాపం వలన వచ్చే జీతం మరణం, లేఖనాల్లో అది స్పష్టంగా ఉంది. అయితే పిల్లల్లో ఉద్దేశపూరిత తిరుగుబాటు కానీ అవిశ్వాసం కానీ ఉండదు. ఉద్దేశపూరిత తిరుగుబాటు ఉండదు, అవిశ్వాసం ఉండదు. ఒక వ్యక్తిని నరకానికి నడిపించే ప్రధానమైన విషయం అవిశ్వాసం. యు ఆర్ పెరిషింగ్ బికాస్ ఆఫ్ యువర్ అన్బిలీఫ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నమ్మని వానికి శిక్ష విధించబడును. కనుక విశ్వాసం ఇక్కడ. కనుక ఒక వ్యక్తి నరకానికి వెళ్తున్నాడంటే అవిశ్వాసం. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచని ఎవరైనా కానీ, క్రైస్తవ కుటుంబంలో పుట్టని, బయట పుట్టని, ఎవరైనా పుట్టని, ఎక్కడైనా పుట్టని, నీవు నరకానికి వెళ్తావు. అది చాలా క్లియర్. అదే విషయం ఆయనను శిక్షకు పాత్రనిగా చేస్తూ ఉంది. అవిశ్వాసం ఎల్లప్పుడూ దుష్టక్రియలకు నడిపిస్తూ ఉంది. అందుచేత ధవల సింహాసనపు తీర్పు ఎదుట వారి దుష్టక్రియలన్నీ కూడా దేవుడు వెలికి తీసి చూపిస్తాడు. కానీ ఇలాంటి కార్యాలు అంటే ఉద్దేశపూర్వకంగా తిరుగుబాటు చేయడం, ఉద్దేశపూర్వకంగా అవిశ్వాసం ఉంచడం యేసుప్రభు మీద మానసిక రోగులు ఈ పని చేయలేరు, పిల్లలు ఈ పని చేయలేరు. ఇది వాళ్ళ వల్ల కాదు. ద్వితీయోపదేశకాండం 1:39 చదువుదాం చూడండి. 1:39 ఆ దినమున మంచి చెడ్డలను ఎరుగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశిస్తారు. మంచి చెడ్డలు ఎరగని వీళ్ళు తిరుగుబాటు చేయలేదు. వీళ్ళ తల్లిదండ్రులపై తిరుగుబాటు చేశారు కనుక అందరినీ చంపేశాడు దేవుని దారిలో. కానీ వాళ్ళ పిల్లలు మాత్రం మీరు వీళ్ళ నిమిత్తము అపహరించబడతారని భయపడ్డారే, వాళ్ళే వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారన్నారు దేవుడు. యోనా గ్రంథంలో మనం చూసే 4వ అధ్యాయంలో కుడి ఎడమలు ఎరగని అంటే కొంత పిల్లలకి లెఫ్ట్ షూ రైట్కి వేసుకుంటారు, రైట్ షూ లెఫ్ట్కి వేసుకుంటారు. ఒక అబ్బాయి 7వ తరగతిలో ఒక అబ్బాయి మీకు తెలుసా ఆయన, కానీ 7వ తరగతిలో కూడా వేసుకునేవాంట. అట్లా వాళ్ళ అమ్మ చెప్పింది నాకు. 7th క్లాస్లో ఉన్నప్పుడు లెఫ్ట్ షూ రైట్కి, రైట్ షూ లెఫ్ట్కి. మనం తెలిసిలే. పిల్లలు నిర్దోషులని బైబిల్ చెప్పడానికి గల ప్రధానమైన కారణం వారు ఉద్దేశపూర్వకంగా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయరు, అలాగే ఉద్దేశపూర్వకంగా అవిశ్వాస క్రియలు చేయరు. పసిపిల్లలు సత్యాన్ని అడ్డగించే పని చేస్తారా, అణిచివేసే పని చేస్తారా? కానీ పెద్దలు పని చేస్తారని రోమపత్రికలో ఉంది. వారు సత్యాన్ని అణిచివేస్తున్నారని 1:18-21లో రాయబడింది. కానీ పిల్లలు మాత్రం అలాంటి పని చేయలేరు. తల్లిదండ్రులు చేశారు, పిల్లలు చేయలేదు అన్నది. ద్వితీయోపదేశకాండం 1:29లో మనం చదివాం కదా. యోనా గ్రంథం 4:11లో చదివాం. పిల్లలు దే కెనాట్ డూ ఇట్. సత్యాన్ని అడ్డగిస్తున్నారు కాబట్టి పెద్దల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది అని దేవుడు చెప్పాడు. ఒక పసివాడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేడు.
దేవుని ఉద్దేశపూర్వకంగా ద్వేషించలేడు. యెషయా గ్రంథం 7:16 ప్రకారం. అసలు ఈ ఈ పసిపిల్లలకు పాప ప్రభావము లేదా పర్యావసానాలను గురించిన అవగాహన ఉండదట. ఇది ఎంత దూరం వెళ్తుంది, నేను ఇట్లే బ్రతికితే, ఇలాగే అడిగిందల్లా ఇస్తే, బయదవే నేను నెక్స్ట్ కంటిన్యూ చేయబోతున్న పిల్లలను పెంచడం దాని విషయాన్ని గురించి కూడా ఐఎమ్ గోయింగ్ టు టీచ్ అబౌట్ దాట్. అసలు ఎంత ప్రమాదంలో ఉన్న మనలో చాలామంది అసలు పిల్లలు కంట్రోల్ చేయలేని స్థితిలో ఉన్నారు. పిల్లల్ని కంట్రోల్ చేయలేని స్థితిలో, ఇంత చిన్న పిల్లల్ని అయిపోయింది, ఇక గాన్ కేసు అయిపోతుంది, అలాగే కంటిన్యూ అయితే వాళ్ళకి తెలియదు ఎంత సీరియస్సో, అది ఎంత ప్రమాదమో వాళ్ళకి తెలియదు. వాళ్ళు చేసే ఉంటాయి ఇప్పుడు దొంగిలించడం ఉంటుంది, ఇతరులను కొట్టడం ఉంటుంది, గోల చేయడం ఉంటుంది, కోప్పడడం ఉంటుంది, ఏడవడం ఉంటుంది, ఇది నాది, దిస్ ఇస్ మై టాయ్ మై టాయ్ మై టాయ్, నేను ఎవరికి ఇయ్యను అని ఉంటుంది. ఇవన్నీ పాప కార్యాలే, తప్పులే. కానీ చిన్న పాపకు లేదా బాలునికి తాము చేసే పనులు దేవునికి ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేస్తున్న పాపాలని అర్థం కావు. దే డోంట్ అండర్స్టాండ్ దట్ దే ఆర్ సిన్నింగ్ అగైన్స్ గాడ్ అండ్ హిజ్ లా. దే ఆర్ బ్రేకింగ్ గాడ్స్ లా అనేది వాళ్ళకు అర్థం కాదు. సువార్త సత్యాలు వారికి తగిన రీతిలో అర్థం కావు. వారు తమ పాపాల విషయమై పశ్చాత్తాపడి యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించడం అంటే ఏంటో వాళ్ళకు అర్థము కావు. దే డోంట్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. 2 కొరింథీ పత్రిక 5:10లో మన దేహమందు జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు అంది. అక్కడ దేహముతో జరిగించినవి. అలాంటి పాపాలు ఉద్దేశపూర్వకంగా దేహంలో చిన్నపిల్లలు చేయరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ అధ్యాయం చూద్దాం, చూడండి, కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదువుదాం. 15, 18. నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునవి అని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. ఇవి మనుషుని అపవిత్రపరచును, కానీ చేతులు కడుక్కొనక భోజనం చేయడం మనిషిని అపవిత్రపరచుదని చెప్పాను. పిల్లలు అది చేయలేరు. దే కాంట్ డూ ఆల్ దోస్ థింగ్స్. దే కాంట్ థింక్. మెడిటేషన్ చేసి చేయడం అనేది ఉండదు. వాళ్ళకి ఆ సామర్థ్యతనే లేదు. ఇన్ఫ్యాక్ట్ రక్షణను ఎన్నుకునే సామర్థ్యతనే లేదు వాళ్ళకు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. డూ యూ ఎక్స్పెక్ట్ చిల్డ్రన్ టు బిలీవ్ టు అండర్స్టాండ్ దిస్? నో వే. చిల్లలకు అర్థం కాదు. మా ప్రొఫెసర్ గారిని పదే ప్రస్తావించడానికి గల కారణం ఏంటంటే, దీని మీద ఒక పుస్తకం రాశాడు, సేఫ్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ జీసస్ అని. జాన్ మకార్థర్ కూడా రాశాడు. ఆయన ఈ విధంగా అంటాడు, తన రక్షణను అంగీకరించలేని వారిని లేదా తృణీకరించలేని వారిని దేవుడు తన సన్నిధికి రానివ్వకుండా తృణీకరిస్తే ఆయన ఎలా న్యాయవంతుడవుతాడు? అంగీకరించలేరు, తృణీకరించలేరు. అలాంటి వాడిని తన సన్నిధికి రాకుండా, పరలోకానికి చేరకుండా వాళ్ళని తోసేసి నరకానికి పంపిస్తే ఎలా న్యాయవంతుడు దేవుడు అవుతాడు? దేవుని గుణలక్షణాలైన ప్రేమ, కనికరము, కృప, మంచితనము, న్యాయము, వీటన్నిటినీ పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, పరలోకంలో దేవుడు వీరందరినీ చేర్చుకుంటాడు, పసిపిల్లలందరినీ చేర్చుకుంటాడు. J.I. ప్యాకర్ అనే గొప్ప సీనియర్ దైవజనుడు ఈ విధంగా అన్నాడు, బైబిల్లో దేవుని ఉగ్రత అనేది మనుషులు తమ కొరకు ఎన్నుకునేది అన్నాడు. వాళ్ళు ఎన్నుకున్నారు. దేవుని ఉగ్రతను కొని తెచ్చుకున్నారు, ఎన్నుకున్నారు. ఈ పిల్లలు ఎన్నుకోగలుగుతారా? చిన్నపిల్లలు ఎన్నుకోగలుగుతారా దేవుని ఉగ్రతను? ఎన్నుకోలేరు. వాళ్ళ వల్ల కాదని. 6వది, దావీదు పసిబిడ్డ మరణం మనకు నేర్పే పాట. దావీదు బెత్షెబాలకు ఒక కుమారుడు పుట్టాడు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనం నుంచి 23 వచనాల వరకు చదివితే ఒక కుమారుడు పుట్టాడు. కానీ
కుమారుడు చచ్చిపోయాడు. 23వ వచనంలో ఈ విధంగా అంటాడు, నేను వాని యొద్దకు పోవుదును కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాడు. మనకు ఆ స్టోరీ అంతా తెలుసు కదా. నేను వాని యొద్దకు పోవుదును. ఇప్పుడు దావీదు పరలోకంలో ఉన్నట్టు ఎక్కడన్నా బైబిల్లో రాయబడిందా? దావీదు పరలోకంలో ఉన్నట్టు లేదా ఉంటాను అనే భావన ఉందా? కీర్తనలు 23లో లేదా? మరి ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారు? ఏమంటే ఫిలాసఫర్స్ ఆలోచించినట్టుగా, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివాసము చేయుదును. I shall dwell in the house of the Lord forever. Forever. 17వ అధ్యాయము కీర్తనల గ్రంథం 17వ కీర్తన 15వ వచనం చూద్దాం. చూడండి, రాజైన దావీదును గురించిన విషయాలు. 17వ కీర్తన 15. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను. 16వ అధ్యాయంలో 9 నుంచి 11 వచనాలు అక్కడ గమనిస్తే దావీదు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఈ పసిబిడ్డ దగ్గరికి నేను వెళ్తాను అన్నాడు. ఆ పసిబిడ్డ ఎక్కడ ఉండాలి మరి? పరలోకంలో ఉండాలి. ఇంకో బిడ్డ చచ్చిపోయాడు దావీదుకు, పెద్దవాడు చచ్చిపోయాడు. ఆయన పేరు అబ్షాలోము. ఎంత ఏడుస్తాడంటే వాళ్ళ నాన్న వాడి విషయమై 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో ఉంటుంది. విపరీతంగా ఏడవడం జరుగుతుంది, మామూలు కాదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటండి ఇలాగా అన్నట్టు ఆయనను గద్దించే పరిస్థితికి వస్తుంది. అంత ఏడుస్తాడు. నేను నా కుమారుని యొద్దకు వెళ్తానని అన్నాడా? అనలేదు. అబ్షాలోము దుర్మార్గుడు, చెడ్డవాడు. హీ నోస్ దట్ అబ్షాలోమ్ వెంట్ టు హెల్. అబ్షాలోము నరకానికి వెళ్ళాడని తెలుసు. అందుకే విపరీతంగా ఏడవడం జరుగుతుంది. కానీ చిన్నబిడ్డ చనిపోయాడని తెలియగానే స్నానం చేసి దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని స్తుతించాడు. అన్నం తీసుకున్నాడు, అన్నం తిన్నాడు. అన్నం తిని దేవుని స్తుతించాడు. ఏంటయ్యా ఎలా ప్రవర్తించావంటే, ఎస్ హీ హెస్ గాన్ టు హెవెన్. నేను కూడా పోతా, నేను ప్రభుని నమ్ముకున్నా, నేను పెద్దగైనా, నేను తీర్మానం చేసినా వాడు తీర్మానం చేయలేడు. దేవుడు ఆ వ్యక్తిని ఆ విధంగా చేర్చుకున్నాడు. బైబిల్ అంతట్లో పసిపిల్లలు, చిన్నపిల్లలు, నమ్మలేని ఇతరులు అంటే మానసిక రోగులు, వాళ్ళను గురించి బైబిల్ రెఫరెన్సులు చెప్పే విషయం ఏంటంటే, వారిని నమ్మమని చెప్పడం కానీ వారు నమ్మాలని ఆశించడం కానీ లేదు. బైబిల్లో వారు నమ్మాలని చెప్పడం కానీ నమ్మాలని ఆశించడం కానీ లేదు. వారు దుర్మార్గులుగా వర్గీకరించలేదు. దేవుడు కొంతమందిని దుర్మార్గులుగా వర్గీకరించాడు, కేటగరైజేషన్ చేశాడు. పిల్లల్ని ఎక్కడా కూడా అలా వర్గీకరించినట్టుగా లేదు. దేవుని కృపను తృణీకరించే వారిగా వారిని వర్గీకరించలేదు. ఈ విషయాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పెద్దవారు ఆ విధంగా సంబోధించబడ్డారు. దేవుడు క్లియర్గా చెప్పాడు, వీళ్ళు దేవుని కృపను తృణీకరిస్తున్నారు, వీరు ఇదిగో ఈ కార్యాలు చేస్తూ ఉన్నారు, మోసపోకుడి, అన్యాయస్తులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని చెప్పాడు. పెద్ద లిస్ట్ ఇచ్చాడు. పిల్లలకు అలాంటిది ఎక్కడా లేదు. చార్ల్స్ స్పర్జన్ భక్తుడు 1858లో ఆగస్టు 15వ తారీఖున ఒక ప్రసంగం చేశాడు, ద వే ఆఫ్ సాల్వేషన్ అని. అందులో ఈ విధంగా అన్నాడు, పసిపిల్లలు రక్షించబడ్డారా? అలా అయితే ఎలా? కొంచెం కూడా అనుమానం లేకుండా వారు రక్షించబడ్డారని నేను జవాబిస్తున్నాను. పసితనంలో చనిపోయిన పిల్లలందరూ పరలోకంలో నివసించడానికి ఎత్తబడ్డారు. అయితే గుర్తుంచుకోండి, క్రీస్తు మరణమునకు వేరుగా ఏ పసిబిడ్డ ఎన్నడూ రక్షించబడలేదు. క్రీస్తు యేసు పసితనములో చనిపోయిన వారినందరినీ తన రక్తముతో కొన్నాడు. అంటే వాళ్ళు చనిపోయే ఆ క్షణంలో యేసు ప్రభు శిలువలో చేసిన ఆ రక్షణ కార్యం వారికి ఆపాదించబడుతుంది అని మనం నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే ఈ మార్గంలో తప్ప ఇంకో మార్గంలో ఎవరు పరలోకం చేయరు. అది క్లియర్గా ఉంది. యేసు ప్రభు శిలువ మరణము ద్వారా తప్ప
ఎవడు పరలోక రాజ్యాన్ని చేరరు. మరి వీళ్ళకేమైనా వేరే మార్గం ఉంటుందా అంటే ఉండదు. వీళ్ళు కూడా జన్మ పాపులే. అందుచేత ఆ సమయంలో, చనిపోయే ఆ సమయంలో, ముందుగా కాదు, తర్వాత కాదు, ఆ సమయంలో వారికి శిలువ కార్యము ఆపాదించబడి ఉండాలి. థామస్ బోస్టన్, ప్యూరిటన్, స్కాట్లాండ్ పాస్టర్ ఆయన అన్నాడు, ప్రభువును స్తుతించడానికి నేను ఒక కారణాన్ని చూశాను. నేను 6 పిల్లలకు తండ్రిని అయ్యాను. ఇప్పుడు వారు సమాధిలో ఉన్నారు. అందరూ చచ్చిపోయారు. గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. థామస్ బోస్టన్ వాజ్ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. 6 పిల్లలు పుడితే 6 చచ్చిపోయారు. జాన్ ఓవెన్కి 9 మంది పిల్లలు పుడితే 9 మంది చచ్చిపోయారు. అందులో చాలామంది చిన్న వయసులోనే చనిపోయారు. ఒక్క బిడ్డ మాత్రం 14 ఏళ్ళ వయసు వచ్చి అప్పుడు చచ్చిపోయింది. ఒక్కరు మిగలలేదండి. ప్యూరిటన్స్లో అటువంటి గొప్ప ఏమంటారు తెలివిపరుడు లేనే లేదు. ఆయన ఈ విధంగా అంటాడు, వారు నాతో తక్కువ కాలం ఉన్నారు, అయితే వారిలో ఏ ఒక్కరూ నశించిపోలేదు, వారినందరినీ నేను పునరుత్థానంలో చూస్తాను అన్నాడు. ఏం చెప్పుకున్నాం మనం ఇంతవరకు? ఉద్దేశపూర్వకంగా ఓ తీర్మానం చేసుకొని దేవుణ్ణి వ్యతిరేకించి, సాహసించి పాపం చేసి, తెలిసి దీనివల్ల ఇలాంటి పర్యవసానాలు ఉంటాయి, ఇది తప్పు, ఇది చాలా గొప్ప పెద్ద నేరము, నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాను, దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి నేను పాపం చేస్తున్నాను అనే ఆ జ్ఞానము లేకుండా చనిపోయిన ఎవరైనా వారు పరలోకంలో ఉంటారు. ఇప్పుడు వరకు చెప్పిన మాట అది. అయితే ఎప్పుడు వస్తుంది అది ఎవరికి తెలియదు. 8 ఏళ్ళకి వస్తుందా? జాన్ మకాతర్ అంటాడు, నేను 8 ఏళ్ళ పిల్లలకు కూడా బాప్తిసం ఇచ్చాను అంటాడు. సేఫ్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ గాడ్ అనే ఆర్మ్స్ ఆఫ్ జీసస్ అనే పుస్తకంలో నేను 8 ఏళ్ళ పిల్లలకు, 10 ఏళ్ళ పిల్లలకు, 12 ఏళ్ళ పిల్లలకు బాప్తిసం ఇచ్చాను. సమ్ ఆఫ్ దెమ్ సెడ్ వాళ్ళు 4 ఏళ్ళ వయసులో యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పారు అని అన్నాడు. వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఎప్పుడు ఎవరికి ఎంత జ్ఞానం ఉందో, ఎవరేం అర్థం చేసుకోగలుగుతారో. మనం అడిగితే యేసు ప్రభు అంటే నీకు ఇష్టమా అంటే పిల్లల చేతులు ఎత్తినంత ఎవరెత్తారు? అందరూ ఎత్తుతారు, చాలా హ్యాపీగా ఎత్తుతారు. అలా ఎత్తినంత మాత్రాన వారు రక్షణ పొందారని అనుకోకండి దయచేసి. కంటిన్యూస్గా పిల్లలకు మనము రెపిటీషియస్లీ వీ హ్యావ్ టు షేర్ ద గాస్పుల్ విత్ దెమ్, అర్థమయ్యేంత వరకు కొంచెము ఓపిక పట్టి పిల్లల విషయంలో, బాప్తిస్వం విషయంలో కొంచెం ఓపిక పడడం మంచిది. అలాగని ఏ వయసు వాళ్ళకి ఇవ్వాలి అనేది డిసైడ్ చేయలేం, కష్టం. బట్ డూ దే రియలీ అండర్స్టాండ్ ఈ కుడి ఎడమలు ఎరిగే, లేదా ఈ అకౌంటబిలిటీ, ఈ పాపానికి ఎంత పర్యవసానం ఉంటుంది, ఇది నేను దేవునికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాను, దేవుడు బాధపడుతున్నాడు, నా పాపాల కొరకు యేసు ప్రభు చనిపోయాడు, నా స్థానంలో నా బదులు మంచిగా చనిపోయాడు, నా కొరకు తిరిగి లేచాడు, ఆయన నమ్ముకుంటే నాకు ఆయన నీతి నాకు ఆపాదించబడుతుంది. ఇలాంటి జ్ఞానం ఎంత ఉంటుంది వాళ్ళకు? పరిపూర్ణమైన జ్ఞానం కావాలని కాదు కానీ, బట్ ఐ థింక్ పాస్టర్స్ షుడ్ డిసైడ్ ఎవరికి బాప్తిసం ఇవ్వాలనేది వాళ్ళు ఆలోచించి డిసైడ్ చేసుకోవడం మంచిది. మొత్తానికి ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నామంటే, మీలో కొంతమందికి మీకు పిల్లలు లేకపోతే పిల్లలు కావాలని ప్రార్థన చేశారు, సిస్టర్స్ కన్సీవ్ అయ్యారు, కానీ గర్భస్రావం అయిపోయింది. యు ఆర్ గోయింగ్ టు సీ దెమ్, దే ఆర్ యువర్ చిల్డ్రన్. వాళ్ళ ఫస్ట్ బిడ్డ గర్భస్రావం అయింది అనుకోండి, వాళ్ళే ఫస్ట్ బార్న్, సెకండ్ బార్న్ కాదు. కొంతమంది చిన్నపిల్లలు పుట్టి, మాకు మునిమనుమడు పుట్టాడు, 3 రోజుల్లో చనిపోయాడు. మధ్యలో మునిమనుమడు 2 రోజుల బిడ్డ చనిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు అవిశ్వాసులై ఉండొచ్చు, కానీ ఆ బిడ్డలు పరలోకానికి వెళ్తారు. తల్లిదండ్రులు పరలోకానికి వెళ్ళరు. వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకోవాలి, వారి పాపులని గుర్తించాలి, ఆ పాపం యొక్క తీవ్రత ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. దేవుని ఎంత
సాహసించి ఎంత వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు అన్న విషయం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని పాపం విషయమై పశ్చాత్తాపడి, నా కోసం యేసయ్యా నీవు ఇంత కార్యం చేసావే, నేను ఇంత దుర్మార్గురాలిని, ఇంత దుర్మార్గుణ్ణి అని నీవు గుర్తించాలి నీ పాపపు స్థితి. నేను బాప్తిసం కొంతమందికి ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే అసలు అర్థం చేసుకుంటున్నారా లేదా అనేది నాకు క్వశ్చన్ ఏర్పడుతుంది. ఈరోజు బాప్తిసం తీసుకొని నెక్స్ట్ వీకే చర్చికి రాకుండా అయిపోతున్నారు. అసలు బాప్తిసం తీసుకోవడం, యేసుప్రభుని నమ్ముకున్న వారిలో నూతనమైన జీవితం వస్తుంది, నూతనమైన కోరికలు వస్తాయి. కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. అసలు చర్చికి రాకపోతే ఇంకా నెక్స్ట్ ఎప్పుడు ఈ విషయాలు ఎప్పుడు అర్థమై ఉండాలి? కనుక ఏమో నేను ఊరికే ఇస్తున్నానేమో బాప్తిసం అని ఓ భయం పట్టుకుంది నాకు. మీరు నిజంగా నమ్ముకోకుండానే ఊరికే జస్ట్ మానసికంగా నమ్ముకున్నాను. అందరూ నమ్ముకుంటారు, దయ్యాలు కూడా నమ్ముకుంటాయి మానసికంగా. సత్యాలు నమ్మడం దయ్యాలు కూడా నమ్ముతాయని రాయబడింది యాకోబు పత్రిక 2:19. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దయ్యాలే బెటర్ ఇంకా మనకంటే. నిజంగా నీవు పాపమని గుర్తించాలి. నీ పాపం యొక్క తీవ్రత ఎలాంటిది, దేవునికి ఎంత సాహసించి ఆయనను నీవు ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నావు అనే విషయం నీకు అర్థం కావాలి. నీ పాపము ఎంత ఘోరమైనదంటే నిత్యము నిన్ను అగ్నిగుండములో పడేయడం. అగ్నిగుండం వేడి 50 degrees వేడిలో కాదు, అగ్నిగుండంలో పడేసి కాలిస్తే కూడా, నిత్యము కాలితే కూడా నీ పాపము దాని ఏమంటారు ఎన్నడూ తీరక అలాగే ఉంటుంది, దాని శిక్ష అలాగే ఉండిపోవాలి. అంత ఇటర్నల్ డామినేషన్, ఇటర్నల్ శిక్ష, అంత ఘోరమైన పాపం. నీవు ఎవరికి వ్యతిరేకంగా పాపం చేశావు అన్నది ఇక్కడ పాయింట్. అంత పాపం చేస్తే యేసుక్రీస్తు ప్రభు నిన్ను క్షమించి నీ జీవితాన్ని మార్చి తన బిడ్డగా చేసుకొని అసలు నువ్వు పాపమే చేయలేదా అన్నట్లుగా నీ జీవితాన్ని చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడంటే దాన్ని తేలికగా చూసి ఏం పర్వాలేదులే, మా అమ్మలు నమ్ముకున్నాను, నేను నమ్ముకుంటాను, మేము మా తల్లిదండ్రులు, లేదా నేను నమ్ముకుంటాను, నా భార్య నమ్ముకుంటుంది, నా భర్త నమ్ముకుంటాడు. కాదట్లా, ఎవరిది వాళ్ళే నమ్ముకోవాలి. పిల్లలకైతే ఇవన్నీ తెలియవు కాబట్టి వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ పరలోకానికి. ఇప్పుడు ప్రశ్న, మీ పిల్లలు ఎలాగో పరలోకానికి వెళ్ళారు, మీరు పరలోకానికి వెళ్ళాలి. మీ పిల్లలు చూడాలని చాలా ప్రేమతో ఉంటారు, డెఫినెట్గా చాలా బాధతో ఉంటారు. ఈరోజు ఉదయం లేచి చాలా బాధపడుతూ ప్రార్థన చేశారు. ఎంత బాధ ఉండొచ్చు మీకు. యు వాంట్ టు సీ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలు మీరు చూడాలని ఎంతో కోరిక ఉంది, వారితో నిత్యం గడపాలని కోరిక ఉంది. ప్రభుతో అఫ్ కోర్స్ దే ఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ప్రభుతో ఉంటారు. నీ పిల్లలే దేవుడు కాదు, ప్రభువు దేవుడు. బట్ యు వాంట్ టు సీ దెమ్, యూ విల్ నెవర్ సీ దెమ్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువుని నమ్మకపోతే నీ పిల్లలను నీవు ఎన్నడూ చూడవు. వాళ్ళు పరలోకంలో ఉంటారు, నీవు నిత్య అగ్నిగుండములో దేవుని సముఖము నుండి పారదోలబడి అగ్ని గంధకములతో మండు గుండములో నిరంతరము నీవు హింస అనుభవించాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ద బైబిల్ సేస్. కనుక మీకు మంచి చెడ్డల వివేకం వచ్చిందంటే ఆలస్యం చేయకూడదు, ఇప్పుడే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. ఒకటి, మీ పిల్లలు చనిపోయారు, పసికందులు చనిపోయారు, కానీ మీరు నమ్ముకోలేదంటే ఇప్పుడే నమ్ముకోవాలి. మరో క్షణంలో మనం ఉంటామో లేదో తెలియదు. గంటకు 1,60,000 మంది చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఒక దినానికి గంటకు దాదాపు 11,000 మంది చనిపోతున్నారు. నువ్వు బ్రతుకుతామనే గ్యారంటీ ఏమి లేదు. ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందుకొని నీవు నీ పిల్లలు ప్రభువును గణపరుస్తూ నిత్యం పరలోకంలో ఉండాలని ఆశిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, భ్రూణ హత్య చేయబడిన అలాంటి పరిస్థితులకు గురవుతూ ఉన్న 9 కోట్ల మంది అమాయకులైన పిల్లలు, సొంత తల్లి తండ్రి అత్యంత కర్కశంగా కిరాతకంగా ముక్కలుగా నరికి ఆ బిడ్డని తీసి బయట పారేస్తున్నారు. ప్రభు,
మనుషులు మామూలుగా చనిపోయే దానికంటే భ్రూణ హత్యల్లో చనిపోయే వారి సంఖ్యనే ఎక్కువగా ఉంది అని విని చాలా విచారపడుతూ ఉన్నాం. ఎవరు అలాంటి పని చేయకుండా బుద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైనా ఒకవేళ అలాగ చేసింటే, అయ్యో ప్రభువా నీ దగ్గర ఇంత ఘోరమైన పాపము చేశారు, హత్య చేశారు అని ఆ తలంపు వాళ్ళను వెంటాడినట్లు సహాయం చేయండి. మీ దగ్గరకు వచ్చి నెమ్మది పొందుకునేటట్లు, పాప క్షమాపణ పొందుకునేటట్లు వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది పిల్లలు చనిపోయారు, కానీ తల్లిదండ్రులు అవిశ్వాసులుగా ఉన్నారు. సాహసించి పాపం చేస్తున్నారు. వాలంటరీగా ఉద్దేశపూర్వకంగా ఒక తీర్మానం చేసుకుని పాపం చేస్తున్నారు. ఎంత చెప్పినా అన్నీ తెలిసి కూడా, దేవుని చిత్తం ఏంటో గ్రహించి కూడా, క్రైస్తవ కుటుంబంలో పుట్టి కూడా ఘోరాతి ఘోరంగా మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. అలాంటి వారి రక్షణ కోసం ప్రార్థిస్తున్నాం. వారు మిమ్మల్ని చూడాలన్నా, తమ పిల్లలను చిన్న వయసులో చనిపోయిన తమ పిల్లలను చూడాలన్నా మీ అందరి విశ్వాసంలోనికి రావాలి అన్న విషయం వారికి అర్థమయ్యేటట్లు లోతైన నిజమైన మారుమనసు అనుభవం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. పాపమును గుర్చి, నీతిని గుర్చి, రాబోయే ఉగ్రతను గుర్చి ఒప్పింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి ప్రభువా. ఎవరైనా ఇలాంటి తలంపులు చేస్తే మేము వారిని ఆపగలిగే పరిస్థితి ఉంటే ఆపేసేటట్లు సహాయం చేయండి. చాలామందికి ప్రభువా మేము ఆలోచిస్తే చాలామంది గర్భస్రావమై తమ బిడ్డలను పోగొట్టుకున్నారు. అదేదో ఊరికి జస్ట్ కొంచెం ఒక మాంసపు ముద్దనేమో అని వాళ్ళు అనుకుని ఉండవచ్చు, కానీ మీ దృష్టిలో మాంసపు ముద్ద కాదు, మీ దృష్టిలో ఒక పర్సన్, ఒక వ్యక్తి కనుక వారే వీళ్ళ సంతానము పరలోకంలో ఉన్నారు, వారిని చూస్తారని ఆ నిరీక్షణతో బ్రతుకున్నట్లు అటు వారికి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ మీ నిండు దీవెనల చేత పంపించండి. యేసుక్రీస్తు ప్రభు పేరట వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.